జయ జీవితముతో ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలంటే మనలో ఏముండాలి అంటే వాక్యమును అనునిత్యము ధ్యానము చేయాలి. వాక్యము మనకు ఆత్మీయ ఆహారం. ఏ ఆహారము? ఆత్మీయ ఆహారం. రోజు మనం శరీర సంబంధమైన ఆహారాన్ని తీసుకుంటున్నాం, రోజు తీసుకుంటాం. రోజే కాదు, రోజుకు 4 రోజు తింటూనే ఉన్నాం. ఆకలేస్తే 4, 5 ఇంకేమన్నా ఉందా? అన్నిసార్లు తినకండి. మరి ఆత్మ సంబంధమైన ఆహారము అది దేవుని వాక్యం. మరి రోజుకు ఒక్కసారన్న వాక్యాన్ని మనము ధ్యానించే వారముగా ఉండాలి. ఆ వాక్యమే మనలను నడిపిస్తుంది. దేవుని వాక్యము మనలను బలపరుస్తుంది. విశ్వాసమును కలిగించడానికి కూడా మనకు ఆధారము దేవుని వాక్యం. ఈ వాక్యము ద్వారా మనం ఇంకా విశ్వాసములో బలపడతాం. ఈ వాక్యము మనలను ఇంకా దేవునిలో స్థిరపరచి నడిపిస్తుంది.